కోడకొండల అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. మీరు మదనపల్లె టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇదేమన్నా సినిమా టికెట్ ఇటీవల గుంటూరు కారము, హనుమాను ఆ సినిమా టికెట్లకు దొరికినంత ఈజీ అనుకున్నారా? ఎమ్మెల్యే టికెట్ అంటే అసలు ఏ అర్హత ఉందని మీరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? గుంటూరు కారం అన్నారు కదన్నా, గుంటూరు కారం కన్నా స్ట్రాంగ్ అన్న నేను. ఈరోజు ఈ మదనపల్లికి చరిత్ర లేదన్నా, చరిత్రను తయారు చేస్తాన్నా. మదనపల్లికి చరిత్ర లేదా? ఇంత సీనియర్లని హేమాహేమీలను పక్కన పెట్టి ఏ అనుభవం లేని అమర్కి టికెట్ వస్తుందా? ఇది బలిజ సింబల్ అన్నా. బుల్లెట్ దిగిందా, దించానా? మీకు కొంత స్క్రూ లూజ్ అని చెప్పారు, నిజంగా లూజ్ ఉందా? లూజ్ అన్నా, లూజ్ ఉంటేనే కదా దిగేది బుల్లెట్. టైట్ గా ఉంటే దించలేం కదన్నా. చాలా స్పీడ్ ఉన్నారు మీరు. స్పీడ్ అన్నా, చాలా స్పీడ్. రాజకీయ నాయకుడికి ఎంత స్పీడ్ ఉండాలో అంతకన్నా ఎక్కువ స్పీడ్ ఉన్నట్టున్నారు మీరు. మీ స్వగ్రామం ఏది? మదనపల్లి నుంచి 30 కిలోమీటర్లు బి కొత్తకోటన్న. తంబలపల్లి నియోజకవర్గంలో పోటీ చేయకుండా, అక్కడ టికెట్ ట్రై చేయకోకుండా ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చినారు? మీలో ఏ క్వాలిఫికేషన్ చూసి చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వాలి? అయ్యో క్వాలిఫికేషన్ పోతే మీకు జైలు జీవితం అనుభవం ఉంది కదా. నేను ఒక్కరోజు జైలుకు పోయినా 100 రోజుల పిండాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తే రాయలసీమలో ఉన్న బలిజనులంతా ఏకం చేసి పార్టీకి ప్లస్ అయ్యేటట్లు ప్రచారం చేస్తాను అంటారు. 1000% చంద్రబాబు నాయుడుకు ఓటు వేపిస్తారు. ఓకే, ఎంత ఖర్చు పెడతారు మీరు మీకు టికెట్ వస్తే? ఈసారి 50 కోట్లు ఖర్చు పెడతాను. దానికి భయపడేది లేదు. ఆస్తులు పోయినా పర్వాలేదన్నా, నేను ఎమ్మెల్యే కావాలి.